సింహరాశి వారు, సింహరాశి అంటే మామి మూమే మఖ 4 పాదాలు, మోటా టీటు పుబ్బ 4 పాదాలు, టే ఉత్తర నక్షత్రము 1వ పాదం. ఈ 9 పేర్లతో సింహరాశి ఉంటుంది. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అగౌరవం 3. వీరికి ఆదాయం అంతే వస్తుంది, వ్యయం అంతే ఉంటుంది. అయినప్పటికీ పర్వాలేదు, ఆదాయం పెంచుకోవచ్చు పరమేశ్వరుని దయ వలన. మరి వ్యయం తగ్గించుకోవాలంటే నీ చేతులు ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించి ముందడుగేసి ఖర్చు పెట్టాలని కోరుతూ ఉన్నాం. అయినప్పటికీ అనేకమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి మనకు తెలియకుండా కొన్ని ఖర్చులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చూసి అడుగు వేసినట్లయితే మంచి జరుగుతుంది. గౌరవం ఉంటుంది కాబట్టి సమాజం లోపల గౌరవం కూడా ధనంతో సమానమే. ధనం ఎంత సమానము, మనకి రాజపూజ్యత కూడా గౌరవం కూడా సమాజం లోపల బాగా ఉంటుంది. కాబట్టి మనకు సమాజమే మనం కాపాడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సమాజంతో మంచిగా ఉండాలి, సమాజం మనం కాపాడుతుంది, సమాజం మనం గొప్ప స్థానంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి అలాంటి రాశి సింహరాశి. సింహరాశి వారు నిరంతరం కూడా ఈశ్వర నామస్మరణ చేయడం మూలంగా చాలా బాగుంటుంది. ఆ పరమేశ్వరుని ధ్యానించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మరి వారికి 1/6/2026 మిథునం రాశి 11వ స్థానం గురువు ఉంటుంది కాబట్టి ఇంకా జూన్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. జూన్ తర్వాత కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు 11వ స్థానం గురువు ఉంటుంది. ఈ 2-3 నెలలు వారి జీవితంలో భవిష్యత్తు చేయబోయే ప్రణాళికలు వేసుకొని ముందడుగు వేసినట్లయితే విజయం లభిస్తుంది. వీరిని నిరంతరం శివనామస్మరణ చేయడం, శివాలయాలు సందర్శించడం చాలా శుభం కలిగిస్తుంది. శుభం.